Hello friends, this is Lakshman. Welcome to my channel Learn Life Skills with Lakshman. ప్రతి మనిషి తాను చేసే ఉద్యోగంలోనో లేదా బిజినెస్లోనో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అనుకుంటాడు. కానీ కొద్దిమంది మాత్రమే ఆ విజయాలను సొంతం చేసుకుంటారు. దానికి కారణం వారి అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, ఏదైనా సాధించాలనే కసి వారిలో ఉండడమే. అయితే వీటితో పాటు మరొక ముఖ్యమైన లక్షణం ఉంటే వాళ్ళు జీవితాన్ని మరింత సంతోషమయంగా, వారి కెరీర్స్లో మరింత ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అదేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే బుక్ రీడింగ్, పుస్తక పఠనం. పుస్తక పఠనం అంటే కేవలం స్కూల్స్లో, కాలేజెస్లో టెక్స్ట్ బుక్స్ చదవడం మాత్రమే కాదు. ఇతర పుస్తకాలు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, ఏదైనా సాహిత్యము, సంగీతము, కళలు, ఫిక్షన్, నాన్ ఫిక్షన్కి సంబంధించి ఎలాంటి పుస్తకాలైనా చదివే అలవాటు ఉంటే వారు తమ కెరియర్స్లో, తమ బిజినెస్లలో కూడా అద్భుతాలు సృష్టించగలుగుతారు. ప్రస్తుతం మనం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సజెస్ట్ చేసిన ఒక 10 పుస్తకాల గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకాలు మీరు కనుక చదివినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు రావడమే కాదు, ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా మీరు ఎదుగుతారు. పుస్తకాలు చదవడం అంటే విపరీతమైన ఆసక్తి గల జెఫ్ బెజోస్ 1994లో ఆన్లైన్ ద్వారా పుస్తకాలు అమ్మే ఒక వెబ్సైట్ని ప్రారంభించారు. ఇప్పుడు అదే వెబ్సైటు, ఆ కంపెనీ అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా చేరడంతో పాటు జెఫ్ బెజోస్ని అత్యంత ధనవంతుడిగా నిలబెట్టింది. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ $177 బిలియన్. అయితే బెజోస్కి ఇప్పటికీ పుస్తకాలంటే చాలా విపరీతమైన ఆసక్తి. ఆయన చెప్పే పుస్తకాలలో టాప్ పొజిషన్లో ఉన్న పుస్తకం బిల్ట్ టు లాస్ట్, రిటన్ బై జిమ్ కాలిన్స్. ఇది నాకు అత్యంత ఇష్టమైన వ్యాపార పుస్తకం అని బెజోస్ చెప్తారు. అయితే ఈ పుస్తక రచయిత గొప్ప దార్శనికత, విజనరీ కలిగిన లీడర్స్ని కాకుండా గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యాలయాల్లో చదివిన వారు కాకుండా ఎవరైనా కానీ ఒక కంపెనీని సక్సెస్ఫుల్గా స్థాపించి, రన్ చేసి దాన్ని ఒక గొప్ప కంపెనీగా తీర్చిదిద్దగలుగుతారనే విషయాన్ని జిమ్ కాలిన్స్ ఈ పుస్తకంలో వివరిస్తారు. This book is not about charismatic leaders or visionary leaders. ఇది కేవలం విజనరీస్ కలిగిన కంపెనీల కోసం. ఈ పుస్తకంలో గతంలో ఉన్న వ్యాపార సూత్రాలు, విలువలను అన్నీ బర్స్ట్ చేస్తూ కొత్త విలువలను ఈ పుస్తకం ప్రతిపాదిస్తుంది.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జిమ్ కాలిన్స్ బిల్ట్ టు లాస్ట్ అనే ఈ పుస్తకం ఒక కొత్త కంపెనీని ఒక గొప్ప కార్పొరేషన్గా ఎలా తీర్చిదిద్దాలో అనే బ్లూ ప్రింట్ని కూడా మనకు అందిస్తుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బెజోస్ సజెస్ట్ చేసిన రెండవ పుస్తకం క్రియేషన్ బై స్టీవ్ గ్రాండ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన స్టీవ్ గ్రాండ్ దాదాపు 2,50,000 లైన్ల కంప్యూటర్ కోడ్ని రాస్తూ క్రియేచర్స్ అనే ఒక కంప్యూటర్ గేమ్ని రూపొందించారు. ఇది ఆటగాళ్ళ మెదడు, జన్యువులు మరియు హార్మోన్ వ్యవస్థలలో జీవించడానికి వీలు కల్పించే జీవులను సృష్టించడానికి అనుమతించింది. అసలు ఆర్టిఫిషియల్ లైఫ్ అంటే ఏంటి? ఈ పుస్తకంలో అంకిత భావం ఉన్న అభిమాని మరియు ఒక ఆసక్తికరమైన ప్రేక్షకుడు ప్రపంచాన్ని ఒక తత్వవేత్త, ఇంజనీరు మరియు మేధోవేత్త యొక్క కోణం నుంచి చూడడానికి స్టీవ్ గ్రాండ్ ఒక సమాధానాన్ని ప్రపోజ్ చేశారు. ఈ పుస్తకం బిజినెస్ పరంగానే కాకుండా అనేక టెక్నాలజికల్ రివల్యూషనరీ థీరీస్ని మనకు పరిచయం చేయడానికి, మరింత లోతుగా వాటిని తెలుసుకొని విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా బిజినెస్లో రాణించాలి, సక్సెస్ కావాలి అనుకునేవారు తమ దగ్గర ఉంచుకోవాల్సిన పుస్తకంగా చెప్పవచ్చు. క్రియేషన్ బుక్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రారంభించడానికి ఎంతగానో ప్రభావితం చేసిందని బెజోస్ చెప్తాడు. ఇక మూడో పుస్తకం ఏంటంటే రీవర్క్ బై జాసన్ ఫ్రైడ్ అండ్ డేవిడ్ హెన్మేర్ హ్యాన్సన్. ఈ పుస్తకంలో అత్యంత కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. ఒక వ్యాపారం చేయాలంటే వ్యాపార ప్రణాళికను తయారు చేసుకోవడము, ఆ వ్యాపారంలో పోటీదారులు ఎవరున్నారు వారి గురించి తెలుసుకోవడము, ఆ వ్యాపారానికి కావలసిన ఫండింగ్ ఏజెన్సీస్ ఏమున్నాయి, బ్యాంక్స్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి అనే విషయాలను తెలుసుకోవడం కోసం వ్యాపారస్తులు, ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగాల్సిన వాళ్ళు ఈ విషయాలను అధ్యయనం చేస్తారు. అయితే అలా కాకుండా వాటన్నింటినీ పక్కన పెట్టి మీరు ఏర్పాటు చేయాలనుకున్న సంస్థ లేదా వ్యాపారాన్ని ఇమ్మీడియట్గా ప్రారంభించండి. ఆ పాత పద్ధతులన్నింటికి స్వస్తి చెప్పండి. ఒక కొత్త ఆలోచన విధానంతో ముందుకు రండి. మాట్లాడడం మానేసి పనిచేయడం నేర్చుకోండి అని ఈ పుస్తక రచయితలు చెప్తారు. ఫ్రెండ్స్, ఇక నాలుగో బుక్ విషయానికి వస్తే ది బ్లాక్ స్వాన్ బై నాజిమ్ నికోలస్ తాలెబ్. ఈ పుస్తకంలో రచయిత మన జీవితంలో జరిగే అత్యంత అరుదైన, ఊహించని పరిణామాల గురించి వివరిస్తాడు. అయితే వాటి పట్ల మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, వాటికి ఎలా లాజికల్ సొల్యూషన్స్ కనుక్కోబోతున్నాము, అవి నిజంగా నిజమైన సొల్యూషన్స్ ఏనా అనే విషయాన్ని రచయిత మనకు వివరించే ప్రయత్నం చేస్తాడు.
ఆయన చెప్పేది ఏంటంటే, జీవితంలో అనేక సంఘటనలు చాలా యాదృచ్ఛికంగా జరుగుతాయి. వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా మనం యాక్సెప్ట్ చేస్తూ పోతూ ఉండాలి. అంతేగాని దానికి కారణాలను వెతికే పనిలో మనం టైం వేస్ట్ చేసుకోకూడదు అనే విషయాన్ని వివరిస్తారు. ఇది జెఫ్ బెజోస్‌కి నచ్చిన 4వ పుస్తకం. బ్లాక్ స్వాన్ థియరీని ఆధారంగా చేసుకొని రచించిన ఈ పుస్తకం చదివిన తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే దృష్టికోణం పూర్తిగా మారిపోతుందని రచయిత చెప్తారు. అది కొంతవరకు నిజమే అనిపిస్తుంది. ఇక 5వ పుస్తకం విషయానికి వస్తే ద రిమైన్స్ ఆఫ్ ద డే బై కజువో ఇషిగురో. ఈ పుస్తకం సినిమాగా కూడా తీయబడింది. అలాగే మ్యాన్ బుకర్ ప్రైజ్ని 1989లో గెలుచుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం జరిగిన కొన్ని పరిణామాల గురించి స్టీవెన్సన్ అనే బట్లర్ జీవితం గురించి ఈ పుస్తకంలో వివరించబడుతుంది. ఫ్రెండ్స్, ఇక మరో పుస్తకం ది ఇన్నోవేటర్స్ డైలమా బై క్లేటన్ ఎం క్రిస్టెన్సెన్. అమెజాన్ ఎడిటర్స్ ద్వారా జీవితకాలంలో చదవడానికి 100 లీడర్షిప్ అండ్ సక్సెస్ పుస్తకాలలో ఒకటిగా నిలిచింది ఈ పుస్తకం. ఇది ఒక గొప్ప క్లాసిక్గా కూడా నిలిచింది. వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు బిజినెస్ వీక్లీ బెస్ట్ సెల్లర్, ఫాస్ట్ కంపెనీ దాని లీడర్షిప్ హాల్ ఫేమ్లో అత్యంత ప్రభావవంతమైన నాయకత్వ పుస్తకాలలో ఒకటిగా పేరు పొందింది. స్టీవ్ జాబ్స్ నుండి జెఫ్ బెజోస్ వరకు క్రిస్టెన్సన్ నేటి వినూత్న నాయకులు మరియు తమ సంస్థలకు సంబంధించిన విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచాడు. వారి ఆలోచన విధానాలు, వారు తమ కంపెనీలను సక్సెస్ఫుల్గా గొప్ప సామ్రాజ్యాలుగా ఎలా విస్తరించారనే విషయాలను చర్చించారు. చాలా కొత్త కంపెనీలు కొత్త కొత్త ఆవిష్కరణలను ఎలా చేస్తున్నాయనే విషయాలను కూడా క్రిస్టెన్సన్ ఇందులో తెలియజేశారు. ఇక మరికొన్ని పుస్తకాల గురించి మనం ప్రస్తావించదలిస్తే శామ్ వాల్టన్ మేడ్ ఇన్ అమెరికా రిటన్ బై శామ్ వాల్టన్, ద గోల్ బై ఎలియాహు ఎం గోల్డ్ రాట్, లీన్ థింకింగ్ బై జేమ్స్ పి వోమాక్, గుడ్ టు గ్రేట్ జిమ్ కాలిన్స్. ఈ పుస్తకాలు కూడా జెఫ్ బెజోస్ రికమెండ్ చేసిన పుస్తకాలు. ఫ్రెండ్స్, మీకు వీలైతే ఈ పుస్తకాలని ఖచ్చితంగా కొని చదవడమో లేక లైబ్రరీకి వెళ్ళి చదవడమో చేయండి. మీ జీవితాలని, మీ ఆలోచన ధోరణిని, మీ వ్యాపారాల్లో మీరు ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి, మీ కంపెనీలను మరింత విస్తరించుకోవడానికి, గొప్ప కంపెనీలుగా ఎదగడానికి ఈ పుస్తకాలు దోహదపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.